మాస్టర్స్ ఈరోజు 23వ బ్యాచ్లో మనకు 21 రోజు ముగింపు కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం 2 నిమిషాలైనా అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వన్ బై వన్ పంచుకోవచ్చు. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. సూర్యశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకొని మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు, మీ పేరు, ఊరు, ఎప్పుడొచ్చారు, ఎలా అనిపిస్తుంది ధ్యానం చేస్తుంటే, ఈ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేస్తుంటే అనేది పంచుకోవచ్చు. సూర్యశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను వచ్చి సంవత్సరం కావచ్చు. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇప్పుడు వచ్చాను. ఓకే మన సార్. కర్తాలకు వచ్చాను మేడం, కలిసాను మనం ఓకే సార్. 2 రోజులు కర్తాలకు వచ్చాను. శనివారం ఆదివారం కర్తాలు ధ్యానం మంచిగా ఉంది. సార్ ఎలా ఉంది సార్ ధ్యానం చేస్తుంటే మీకు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి? ఇప్పుడు మేడం చెప్పారు కదా, అట్లా మీకు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి, ఎలా ఉంది ఏంటి? మనసు ప్రశాంతంగా ఉంది. మా ధ్యానం చేస్తాను, యోగా కూడా చేస్తాను మేడం. అప్పుడు యోగా చేస్తాను రోజు అర్ధ గంట సేపు. నేను యోగాసనాలు వేస్తాను, ధ్యానం చేస్తాను, ప్రాణాయామం చేస్తాను ముక్కుతో. మేడం ఇది ఇక్కడ మూత్రం తాగేది ఉంది కదా, అది ఎందుకు మేడం? అది ఏంటంటే సార్, అది స్వమూత్ర చికిత్స అనేది ఏంటంటే, మనకు యోగశ్రీ గారు ఉన్నారు కదా సార్, యోగశ్రీ వీడియోస్ కొడితే కూడా మీకు చాలా వచ్చేస్తాయి. సార్ కూడా స్టార్టింగ్లో మన క్లాసెస్ చెప్పారనమాట. ఇది ఏంటంటే డమరతంత్రం అనే దాని నుంచి మనకు మహాదేవుడు పార్వతీదేవికి, అంటే కలియుగంలో అప్పుడు అంటే దేవతలు అయితే అమృతం తాగి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కలియుగంలో అంటే ఈతి బాధలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ని రకాలై పడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎలా బయటపడాలి అనే దానికి పార్వతీదేవికి శివుడు చెప్పిన విద్య అంట సార్ అది. అంటే నేనైతే ఆ బుక్ ఏమీ చదవలేదు. కాకపోతే సార్ మన రంగనాథ్ సార్ కూడా మన ఫౌండేషన్లో కూడా అక్కడ దీన్ని కన్నడలో అన్ని, అంటే ఇప్పుడు మనకు 5 లాంగ్వేజెస్లో జరుగుతుంది కదా సార్ క్లాసెస్, అన్నిట్లో కూడా చెప్పడం జరుగుతుంది, అందరు పాటించడం జరుగుతుంది. మనకేంటంటే ఇప్పుడు మేడం అన్నారుగా ఇంతకుముందు, మనకు కొన్ని అదే వాసనలు ఉంటాయి అని, అంటే చిన్నప్పటి నుంచి మనము చీచి అనుకున్నాం కదా, అంటే అంత ఫాస్ట్గా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ దాని యొక్క ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అది తెలుసుకున్నప్పుడు తాగడం అనేది జరుగుతుంది. తాగి కూడా ఎంతో మంది బెనిఫిట్స్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది అది ఒక్కటి నాకు నచ్చలేదు మేడం. అదే సార్. అంటే అంటే సార్ ఇంకొకటి సార్, మీ మనసుకి యాక్సెప్ట్ చేయలేదు అంటే వదిలేయండి. అదే చెప్పారు కదా మేడం గూడా. మన మనసు యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టే చెయ్యండి. మీకు నచ్చలేదు అంటే వదిలేసేయండి దాని గురించి. ఓకేనా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇది స్వాధ్యాయం చేస్తుంటే కూడా ఎలా ఉంది ఏంటి? బాగుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. బుక్స్ ఏమైనా చదువుతున్నారా సార్? స్వాధ్యాయం యొక్క బుక్స్ బుక్స్. బ్రహ్మపత్రి బుక్స్ చాలా కొన్నాను మేడం. ఇంతకుముందు చాలా ఉన్నాయి ఇంట్లో. ఓకే సార్. అప్పుడు అబిట్స్ సంత జరుగుతాయి, సండే అబిట్స్ అక్కడ కొన్నాను. ఓకే కొన్ని సార్. చాలా సంవత్సరం 10 years క్రితం కొన్నాను. ఓకే సార్. అన్ని బుక్స్ చాలా 14 బుక్స్ నా దగ్గర ఇంట్లో మొత్తం. ఓకే సార్. చదువుతున్నారా సార్ మరి అవి? చాలా చదివాను. ఇంకా ఓకే. టైం లేదు చదవడానికి. ఇంకా డ్యూటీకి పోవాలి, మళ్ళీ ఇంట్లో పని చూసుకొని టైం. ఓకే మేడం, చదువుతాను మేడం. క్లాస్‌లో జాయిన్ అయినప్పుడు గూడా మనకు సజ్జన సాంగత్యం జరుగుతుంది గదా సార్! ఎలా ఉంది మాస్టర్స్, కొత్త మాస్టర్స్, కొత్త అనుభవాలు, కొత్త మేడం చెప్తారు క్లాసులు. మేడం. మాస్టర్ చాలా మంచిగా చెప్తారు. మాస్టర్ చాలా మంది, రోజుకో మాస్టర్ వస్తున్నారు, చాలా మంచిగా చెప్తారు. చాలా చాలా బాగుంది. ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. మీరైతే ప్రశాంతంగా ఉన్నారు ధ్యానం చేయడం వల్ల. హ్యాపీగా ఓకే. ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుజిత మేడం, మీ అనుభవాలు పంచుకోండి మేడం. మేడం, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మేడం. అయితే చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి జూమ్ ని ఉపయోగించవలసిందిగా అందరినీ కూడా జూమ్ సెషన్ ని చక్కగా కోరుకుంటున్నాం. అయితే మరి ఈ సంఖ్య ఇంకా పెరిగితే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా 10 మందికి చెప్పి మీరు జాయిన్ అవుతే గనక మీకు మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే మనం ఇదివరకు రోజుల్లో వాళ్ళు పాంప్లెట్లు పంచుకొని వాళ్ళ అనుభవాలు ఇక్కడ కూడా చేస్తున్నారు అనుకోండి. దూరాలు వెళ్ళనవసరం లేదు కదా, మనం ఇంట్లోనే కూర్చొని మనం పని చేసుకుంటూనే చేయొచ్చు.
అయితే నా అనుభవం ఏంటంటేనండి, 2005లోనే నేను ఇది తెలుసుకోగలిగాను, పత్రి సార్దే. అయితే అప్పటి నుంచి కూడా నేను చదువుకునేప్పుడు కూడా చేసుకొని నేను ఫాలో అయ్యేదాన్ని అనమాట. సార్ చెప్పినవి ధ్యానం వల్ల లాభాలు ఒకటి, తర్వాత స్పిరిచువల్గా ఒక జర్నీ, ఒక మూవీ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది అది. మొత్తం మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అందులో మొత్తం స్పిరిచువల్ జర్నీ ఉంటుంది, ఆత్మ ప్రయాణం. అది చూస్తే కనుక చాలా బాగుంటుంది. నాకైతే సాక్షాత్తుగా పత్రి సరే వచ్చి చెప్పిన అనుభవం కలిగిందండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను విడవలేదు. మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి, కానీ కంటిన్యూస్గా మనం సమయమే సాధన అంటారు. అలాగే మనం ఎంత సేవ చేయగలుగుతున్నాము. ఇప్పుడున్న మాస్టర్స్ చూడండి, ఏమీ ఆశించకుండా ఇప్పుడు జూమ్ సెషన్లో పాల్గొని వాళ్ళకి వచ్చిన జ్ఞానాన్ని మనకు అందరికీ పంచిపెడుతున్నారు. అది కూడా సేవే. అంటే ఒక ఆర్థికపరమైన సేవే కాదు, ఈ ఈ భూమండలంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, విశ్వం అంతా కూడా ధ్యానంతో నిండిపోయి ఆత్మలన్నీ కూడా సంతోషంగా మళ్ళీ ఈ భూమి నుండి మళ్ళీ వెళ్ళాలనేసి ఇది అన్నమాట. తర్వాత ప్రతి ఒక్కదానికి కూడా ఇందులో సమాధానం దొరుకుతుంది. అంటే ఫస్ట్లో మనం కనుగోలేము, నెమ్మది నెమ్మదిగా ధ్యానం చేయడం ద్వారా మనం చేయగలుగుతాం అన్నమాట అండి. అలా ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అనుభవాలు చాలా ఎన్నో బాగున్నాయి. అనుభవాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయాభావం వల్ల మరొకసారి మళ్ళీ పంచుకుందామండి. అందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి మీ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు కూడా మన క్లాసులలో అంటే మాస్టర్స్ని బయట నుంచి ఇంకా చెప్పి మీరు అన్నట్టుగా తీసుకురావడం ఒకటి. క్లాస్లో కూడా మనకు ప్రతి గ్రూప్లో కూడా 700 అంటే 600, 750, 800 దాకా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఉంటే ఇంకా చాలా, అంటే ఎలాగో క్లాసులలో గ్రూప్లలో ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా మనలాగా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే క్లాసులలో మాస్టర్స్ వచ్చి చెప్పే సజ్జన సాంగత్యం జరుగుతుందో అలాగే ధ్యానం చేసుకోవడము ఇలా పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం. వాళ్ళు కూడా మెల్లిగా మనకు ఏమేం కావాలో అవి మనం పొందుతున్నామో వాళ్ళు కూడా పొందగలరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే రాఘవయ్య సార్. నమస్తే సార్ మీ మేడం. అనుభవాలు ఒక 2 నిమిషాల్లో చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నేను ఈ ధ్యానంలోకి వచ్చి లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాను. అప్పటి నుంచి మాస్టర్ చెప్పేటువంటి ప్రతి క్లాసు వింటూ అందులో నుండి నాకు ఏమి సంబంధించి నేను తీసుకోగలుగుతానో చేయగలుగుతానో అలాంటివన్నీ స్వీకరిస్తూ ఒక్కొక్కటి పాటిస్తున్నాను. నిద్ర లేచి నుంచి ఒక్కొక్కటి అనేది నా జీవితంలో జీవన శైలిలో అనేది ముఖ్యంగా మార్పు వచ్చింది. నేను తీసుకున్న ఆహారంలో కానీ ఇంకా పాటించే విధానంలో కానీ ఒక్కొక్కటి మార్పు తెచ్చుకుంటూ అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాను నేను. ఏ పని అయినా చేసేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ అవతల వారితో ఎలా ఉండాలి ఏంటనేది మెలిగే విషయంలో కానీ మనం ఎంతవరకు ఎవరితో ఉండొచ్చు అనేది ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ఏంటంటే ప్రతిదీ కూడా మన మాస్టర్స్ ఒక్క పాయింట్ అనేది కాదు, అనేక మంది వస్తున్నారు. రోజుకో మాస్టర్ వస్తానంటే వాళ్ళు ఒక అద్భుతమైన ఒక పుస్తకం మన దగ్గర ఒక బుక్ ఉండి మనం ఒక జ్ఞానాన్ని ఎలా తీసుకుంటున్నామో వాళ్ళు అనేక బుక్స్ ని కానీ రిఫర్ చేసి అనేక మాస్టర్లు చెప్పినటువంటి చెప్పి మనందరికీ ఆ జ్ఞానాన్ని వాళ్ళ యొక్క టైంను వెచ్చించి మనకి విలువైన సమాచారం అందిస్తున్నారు. ఈ మాస్టర్లు ఇంత కష్టపడి చెప్తున్నట్లో కనీసం వాళ్ళు చెప్పిన ఒక అరగంట గంట టైంలో దాంట్లో ఒక్క పాయింట్ తీసుకొని మనం ఆచరణలో పెట్టినా గానీ మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. అలా నా జీవితం కూడా అద్భుతంగా నేను మార్చుకుంటానే ఉంటాను. ఎందుకంటే ఉదయం నిద్ర లేచి నుంచి పేస్ట్లు వాడుతున్నాం. పేస్ట్ వల్ల ఏంటి మనకి అనేక సమస్యలు తగ్గుతాయని యాడ్లు మాత్రమే. అందులో కెమికల్ వలన చిగుర్ల దగ్గర ఎలాంటి పటుత్వం ఉండదు, పళ్ళల్లో ఉండదు, ఏది ఉండదు. అలా మన పురాతనమైనటువంటి ఆయుర్వేద పౌడర్లు కానీ లేదంటే పళ్ళ పొడి ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారంలో ఎంత వరకు కుదిరితే అంతవరకు, ఒక్కసారి ఆహారంలో ఎవరు మార్పు చేసుకోలేరు కాబట్టి మన కుదిరినటువంటి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఆయిల్లో కల్తీ అనేది సహజంగా జరుగుతుంది. మనకు తెలిసిందే. ఒక లీటర్ ప్యాకెట్ కాస్ట్ ఎంత ఉంది, అదే గాను నుంచి తెచ్చిన ఆయిల్ కాస్ట్ ఎంత ఉంది, వేరియేషన్ చేసుకుంటే అందులో ప్రాబ్లం ఎంతవరకు ఉన్నది మనకు తెలిసి కూడా
మనం ఆ డబ్బులు వెచ్చించడానికి మనసు ఒప్పుకోక ఏముందిలే ఒకసారికి 2 సార్లు కానీ తెచ్చుకుంటున్నాం, అది తీసుకుంటున్నాం, అనారోగ్యానికి దగ్గరవుతున్నాం. అలా కాకుండా ఆయిల్స్ కొంచెం తక్కువ వాడుకుంటూ దాన్ని మంచి ఆయిల్ తెచ్చి వాడుకోవటంలో ఇబ్బంది లేదు. అలా గానుగ నుంచి తీసిన ఆయిల్ వాడుకోవడం గానీ, ఆహారంలో అంటే ఇప్పుడు కూరగాయలు ఎక్కువ యూజ్ చేసుకుంటూ, పళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటూ, రైస్ లాంటివి కాదు, గోధుమ పిండి గాని, మైదా పిండి వీటిని అవాయిడ్ చేసుకుంటూ, మెల్లగా వాటిని దూరం చేసుకుంటే మన ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ బర్గర్‌లని, ఈ పిజ్జాలని టేస్ట్ కోసం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అవే మనకి వ్యసనంగా తీసుకుంటే మందు ఎలా ఉంటదో అలానే ఇది కూడా మన ఆరోగ్యాన్ని తెలియకుండానే మనలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ మీద పనిచేయడం వల్ల అందరూ అనారోగ్యానికి దగ్గరవుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ విధంగా మీ యొక్క ఆహార శైలి అంటే ఉదయం పూట తీసుకునే ఆహారం కొంచెం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, లేదంటే కూరగాయలు, కీర దోసకాయని, క్యారెట్ అని రకరకాలైనటువంటి కూరగాయలు అట్లానే మనం నానబెట్టినటువంటి విత్తనాలు ఏవైనా మొలకెత్తి అది డైలీ కూడా కాదు. వారంలో ఒకసారి, 2 సార్లు ఎక్కువ తీసుకున్నా గానీ ఏదైనా అతి వర్జిత అన్నట్టు ప్రతిది కూడా ఇబ్బంది చేస్తది. మనకి శరీరానికి ఏది సరిపోతుందో ఆ విధంగా ఆహారం తీసుకోవడంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అదే విధంగా నేను ఈ సాల్ట్ అనేది మార్చుకున్నాను. సాల్ట్‌లో కూడా ఇబ్బంది ఉంది కాబట్టి అయోడిన్ సాల్ట్ కాకుండా మనకి పింక్ సాల్ట్ గానీ, రాక్ సాల్ట్ గానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అట్లానే నేనేందంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ ముద్రాసు చేసుకోవటం, నలుగురికి పంచడం, ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, వాళ్ళకి నాకు తెలిసిన జ్ఞానాన్ని ముద్రలు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్‌లో గానీ, అలానే వాట్సాప్‌లో గానీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. రోజుకో ఒక ముద్ర గానీ, లేదంటే మనకు తెలిసిన జ్ఞానం పెడితే ఎవరికో 100 మందికెళ్ళిందనుకోండి, ఫ్రెండ్స్ ఉన్నామనుకోండి, ఒక్కడు బాగుపడ్డా బాగుపడ్డట్టే. ఆ విధంగా మీరు కూడా చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్ చేయలేకపోయినా, మనం వింటున్న జ్ఞానాన్ని సార్ వాళ్ళు చెప్పిన ప్రతి క్లాస్ కూడా వీడియో రూపంలో పెడుతున్నారు. అవి పెట్టండి. లేదంటే మీరెక్కడన్నా ఎవరైనా ఫార్వర్డ్ చేశారు. మీకు తెలిసిన దాన్ని మీ గ్రూప్‌లో మీ ఫ్రెండ్స్ దాంట్లో పంపించండి. వాళ్ళలో ఒక్కళ్ళు చూసినా గాని వాళ్ళ ఆరోగ్యానికి మీరు కూడా కారణం అవుతారు. మీరు కూడా ఆ సేవ చేసినట్టు అవుతుంది. అదే విధంగా నేనెలా లబ్ధి పొందానంటే, నేను ఈ క్లాసులు వింటున్నప్పుడు, ముద్రాసనం నేర్పినప్పుడు, ఆకుప్రెషర్ పాయింట్స్ రంగనాథ్ సార్ నేర్పినప్పుడు, మా నాన్నగారికి అది హెల్త్ విషయంలో ఎంతగానో సహాయపడింది. అందువలన ఆహ్, ఇవి ప్రతిదీ నేర్చుకొని అందరికీ మీరు కూడా ఆహ్, చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ సదవకాశం కల్పిస్తున్న సుమ గారికి, అదే విధంగా రంగనాథ్ సార్‌కి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీ లైఫ్‌లో ఆహారం అలవాట్లయితేనేమి, ముద్రాసు మీరు నేర్చుకోవడము, అందరికి పంచడము అన్నీ గూడా చాలా చక్కగా ఉన్నాయి సార్. అలాగే ధ్యానము, మీ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం గూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పారిజాత మేడం మాట్లాడతారా? శ్రీలక్ష్మి మేడం. పారిజాత మేడం. శ్రీలక్ష్మి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీ అనుభవాలు పంచుకోవడానికి. వెంకట ప్రసాద్ సార్. నమస్తే మేడం. వినిపిస్తుంది మేడం. ఓకే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. అందరికి గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్తే మేడం. నమస్తే మేడం. దీని వల్ల చాలా నేర్చుకున్నాం మేడం. కాకపోతే నాకు ఒక 1.5 మంత్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. దానివల్ల నేను జాయిన్ కాలేకపోయాను. అవకాశం కుదిరినప్పుడు వస్తున్నాను, లేనప్పుడు లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు యాజ్ యూజువల్ గా మళ్ళీ రావడానికే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత అలాగే అన్ని ఇవి అని అవన్నీ రావడం వాటి వల్ల కూడా సగం ఇబ్బంది ఏర్పడింది. దీనివల్ల నిజంగా చెప్పాలంటే రంగనాథ్ సార్కి మీ అందరికీ కూడా మేము రుణపడి ఉన్నాము. ఎందుకంటే అందరిలో కూడా మంచి మేలుకొల్పుని తీసుకొచ్చి ఇలా చెయ్యాలి, టైం వచ్చేటప్పటికి అయ్యో నేను ఇవాళ ఇలా చెయ్యాలి కదా చేయలేకపోతున్నాను అనే ఒక బాధ కూడా ఉండేది. చాలా బాగా ఈ క్లాసుల వల్ల నేను చాలా బాగా డెవలప్ అయ్యాను. కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ 1.5 మంత్ 2 మంత్స్ నుంచి నేను రెగ్యులర్ గా రాలేకపోతున్నాను. ఇదే మేడం నా అనుభవం. అయితే మాత్రం దీనివల్ల నేను చాలా లబ్ధి పొందానని చెప్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా పాటలు పాడడం అయితేనేమి, ఆ, మేమందరం మమ్మల్ని మైమరిపించేశారు మొత్తము. అంటే తన్మయత్వంలోకి తీసుకెళ్ళేవారు. చాలా చక్కగా పాటలు పాడడం అయితేనేమి, మీరు ఇంటి చిట్కాలయితేనేమి, అలాగే ఉమ్. ఆహ్, మీ ఎక్స్‌పీరియన్స్ ఎప్పటికప్పుడు షేర్ క్లాసులు చేసుకోవడం. చెప్పడానికి కూడా నేను చాలా ఒకటి రెండు మంచి మ్యాటర్లు అందరికి ఇప్పుడు ఆయన అన్నారు చూడండి, నలుగురికి తెలిసే విధంగా కూడా ఉండి 10 మంది మనం చెప్పే మంచి మాటల వల్ల బాగుపడతారు అని అలాంటివి కూడా నేను స్టోర్ చేసుకున్నాను. కానీ కొన్ని దీనివల్ల నేను మార్నింగ్ టైం చెప్పలేక ఒకటి, ఇప్పుడు అవకాశం ఉండి చెప్దామన్నా కూడా హెల్త్ సహకరించక రెండు ఈ విధంగా ఆగిపోయాను. లేకపోతే వాటిని కూడా చెప్దామని అనుకున్నాను మేడం. సాటర్డే వస్తే ఎంతో హ్యాపీగా ఉండేది. ఇదిగో ఒక్క ఈ 1.5 మంత్ నుంచి అసలు ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లేస్తున్నామో కూడా తెలియట్లేదు. అలాంటి సందర్భం వల్ల టైంకి లేవలేకపోవటం, టైంకి రాలేకపోవడం వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది. నో ప్రాబ్లమ్ మేడం. మీరు ఇంట్లో ధ్యానం అయితే చేసుకోండి. ధ్యానం ఒకటి ఆ, వదిలిపెట్టకండి. ఏమన్నా ఓపిక ఉంటే లేదు. వీడియో వీడియో వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఇంకోటేంటంటే మేడం. మాస్టర్స్ వచ్చినప్పుడు గూడా మీరు చక్కగా క్లాస్ వినడము, అలాగే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడము చాలా అంటే ఆహ్, మీరు నేర్చుకున్నది చాలా బావుంది. మీ అంటే మిమ్మల్ని అందరూ ఇన్‌స్పైర్ అయ్యేటట్టుగా చాలా అవును చక్కగా మేడం. మోటివేట్ చేశారు మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్ అందరికి. మన మహోతార్ ఫౌండేషన్ మార్నింగ్ టైం ఒకటి చక్కటి అవకాశం ఉంది. ఇది ఏంటంటే అందరూ వినియోగించుకునేది, అనుభవాలు నేర్చుకునేది. ప్రతి ఒక్కరి అనుభవాలు విన్నాము. చాలా మాస్టర్స్ నేర్చుకోవటం ఎక్కడైనా నేర్చుకోవటమే. ఇక్కడ అక్కడ ఏదనేసి ఏం లేదండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవటమే. నేను ఇందులో చాలా అనుభవాలు కూడా నేర్చుకున్నాను. చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగినవి అన్నీ కూడా చాలా ఉన్నాయి. సమయభావం లేనందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి మేడం. ఇందులోకి వచ్చినాక హోస్టింగ్ నేర్చుకున్నాను నేను. మా స్టార్టింగ్ ఓన్లీ మెడిటేషన్ చేసేదాన్ని. బిఫోర్ నాకు 1.5 ఇయర్ పరిచయం ఉంది. ఇందులోకి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది. మార్నింగ్ మాస్టర్స్ తోటి ఎలా మాట్లాడాలి ఏంది అనేసి కొంచెం హోస్టింగ్ ఒకటి నేర్చుకున్నాను. ఎప్పుడు ఇంకా పాత వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనేసి తెలియజేస్తున్నాను. అంతే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. మేడం హోస్టింగ్ చేయడమే కాదు, క్లాసులు చెప్పడము, అలాగే పాటలు గూడా నేర్చుకొని మరీ పాడడము, చాలా అందరికీ గూడా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి అని ప్రతి ఒక్కరికి గూడా నేర్పించడం, తన అనుభవాల్ని ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడం ఎప్పటికప్పుడు. ఎలా ధ్యానం చేస్తే బావుంటుంది, సజ్జన సాంగత్యం వల్ల ఏం జరుగుతుంది, స్వాధ్యాయం వల్ల ఏం జరుగుతుంది. మేడము అంటే ఎంతో నేర్చుకున్నారు, ఎంతో పంచారు గూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందరికీ పంచి, అలాగే మీరు గూడా ఆ జ్ఞానాన్ని తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. నవనీతమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజిత మేడం అన్మ్యూట్ మేడం చేసుకున్నారు. మళ్ళీ మాట్లాడతారు. చేసుకున్నాను మేడం. అనసూయ మేడం గారు చెప్పిన అనుభవాలు అంటే నేను లాస్ట్లో కొంచెం జాయిన్ అయ్యాను. మధ్యలో పనులు, మధ్యలో ట్యాపు ఏ పనుల వల్ల కొంచెం నేను విన్నాను. మేడం గారు చాలా చక్కగా వివరించారు. మేడం గారు చెప్పిన వాటిల్లో అనుభవాలు. ధన్యవాదాలు మేడం గారికి. తర్వాత అనుభవాలు అనేవి ఎవరి వాళ్ళ అనుభవాలు. ఇప్పుడు నేనైతే లేటెస్ట్గా అయితే ఆహారపు అలవాట్లు మార్చుకున్నానండి. ఇదివరకు మామూలుగా ఏం తినాలి, ఎలా తినాలి అనేవి మామూలుగా మనం జనరల్గా అయితే ఇంకా ఎక్కువ డీప్గా నేర్చుకోగలిగాను ఆహారపు అలవాట్లు. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఏం తినొచ్చు, ఏం తినకూడదు అలాంటివన్నీ. తర్వాత కోపం బాగా తగ్గించుకోగలిగాను. అయితే చాలా క్విక్ కోపం వచ్చేది, కానీ అది కూడా తగ్గించుకున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నవనీతమ్మ మేడం. పద్మ పద్మ మేడం. పద్మ నవదూరి అన్మ్యూట్ చేసుకోండి మేడం. పిలిచిన వాళ్ళందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్.
వెంకట ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నవనీతమ్మ మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మాట్లాడడానికి వచ్చేలేదు నాకు. పర్వాలేదు మేడం, నాకు ఎంతో మేలైంది అది. నా శరీరానికి నేను సహకరిస్తాను ఉండను, కానీ 1 hour అంతా నేను చేయలేకపోతాను. నా మైండ్ అక్కడ ఉండటం లేదు. నాకు ఇంకా ఏం కర్మలు ఉన్నాయో నాకే అర్థం కాల. అందుకే మీతో ఎక్కువసేపు నేను ఎక్కువ మీతో మాట్లాడలేకపోతున్నాను. కానీ ధ్యానానికి వచ్చినాక నా ఆరోగ్యము 50% నయమైంది, ఇంకా 50% ఉంది. ఓకే మేడం. అయితే మీరు రోజు ధ్యానం చేయండి మేడం. అంటే ఆలోచనలు ఇప్పుడు మొదటి రోజు చేసినప్పుడు చాలా ఎక్కువగా వస్తాయి. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. తగ్గుతా ఉంది. ఆలోచనలు తగ్గలేవు, అలాగే ఉన్నాయని అనుకోకండి. తగ్గుతాయి. అది మనం గమనిస్తే మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతిరోజు అయితే ధ్యానం చేయడానికి గంట కూర్చోలేకపోతున్నాననే బాధ ఏం లేదు. మీరు ఎంత వీలైతే అంత కూర్చోండి. అలా అని మరీ 5, 10 నిమిషాల్లో లేవకండి గానీ, మీరు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు చెయ్యండి ధ్యానం అయితే. రోజు చేయండి మేడం ప్రతిరోజు. రోజు చేస్తాను మేడం. నాకే నిద్ర వచ్చేస్తా ఉంది. నిద్ర వస్తుంది ఆ ధ్యానంలో. ధ్యానం చేస్తూ నిద్రపోయినా కూడా దాని ద్వారా కూడా మనము మామూలు నిద్ర కంటే కూడా మామూలు నిద్రలో కూడా కొన్ని కలలు ఆలోచనలు అవి వస్తుంటాయి కదా మేడం. అంతకంటే కూడా మనకు యోగ నిద్రలాగా అయిపోతుంది అనమాట. ధ్యానం చేస్తూ ఉంటే నిద్ర వస్తే అలాగే పడుకోండి, ఏం పర్వాలేదు. నిద్ర వచ్చేటప్పుడు నేను ఇదిలించుకుంటాను, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసేదానికి కొంతసేపు పడుతుంది. ఇప్పుడు ధ్యానంలో తీసుకున్నంత ప్రాణశక్తి తీసుకోగలుగుతాం మేడం. అట్లయినా ఏం పర్వాలేదు. మీరు ధ్యానం చేస్తూ ఉంటే నిద్ర వస్తే పడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు అట్లా కూడా హెల్త్ అనేది నార్మల్ అవుతుంది, హీలింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఈరోజు ఆ మేడం చెప్పినందుకు నాకు ఆమె కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. మరుపు ఎక్కువ మేడం. ఇప్పుడు రంగనాథ్ సార్ని వాళ్ళంతా చెప్పాలి, లలిత మేడం అంతా చెప్పాలంటే టక్కని నా నోట్లో అది ఉచ్చరించడానికి మర్చిపోతా ఉన్నాను. పర్వాలేదు, మీకు ఎంతవరకు గుర్తుండి ఎంతవరకు చెప్పగలరో చెప్పండి మేడం. చెప్పలేదని బాధ అయ్యొద్దు, ఏం పర్వాలేదు. జ్ఞాపకశక్తి చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడే నేరుగా జ్ఞాపకశక్తి అయిపోయింది నాకు. ఇంకా ఏం మాట్లాడలేకపోతాను. మేడం మీకు జ్ఞాపక శక్తి తక్కువైతే కొంత ఇబ్బంది, కొంత మేలు కూడా మేడం. అక్కర్లేని కూడా ఎవరో తిట్టారు అలాంటివన్నీ మర్చిపోయినాం అనుకో, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఏ ఇబ్బంది ఉండదు. అవన్నీ మర్చిపోతే అది పోతుంది మేడం. మీరు ఏదైనా చెప్తారు కదా దీంట్లో, మెడిటేషన్ లేదు మర్చిపోతానే, అది కదా నాకు ఇప్పుడు. నిన్న ఏదో చెప్పారు గుర్తులేదు అంటే మళ్ళీ ఈరోజు చెప్తాం, ఏముంది మేడం. అదే బోధనలో ఇప్పుడు మీరు నిన్న లలిత మేడం ఏం చెప్తున్నారు, సార్ చెప్పింది ఇంతకు ముందు రోజు అంతకు ముందు రోజు అని అడుగుతా ఉన్నారు నైట్. అదే మేడం, అని విన్నాను కానీ గుర్తులో చెప్పడానికి. ఒక 2-3 మేడమ్స్ చెప్పారు, నాకు చెప్పాలని ఉంది కానీ గుర్తుకి ఎంతసేపు దాని గురించి ఆలోచిస్తాను తెలుసా, రావటమే లేదు. ఏం ప్రాబ్లం లేదు మేడం. అంటే వయసుతో కొంత మతిమరుపు అనేది కామన్ గా వస్తూ ఉంది. పడుకున్నాక కొంతసేపు ఆలోచన వస్తుంది కదా, అప్పుడు గుర్తొస్తుంది. అంటే మన లోపల ఉంది ఆ జ్ఞానము. ఎప్పటికో అప్పుడు గుర్తొచ్చింది చాలు మీకు. టైంకే గుర్తు రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నిజమే మేడం, మనకున్న నాలెడ్జ్ ని పంచాలనడానికి కూడా అది కూడా భగవంతుడి కృప. ఇప్పుడు ఇవాళ ఆవిడ చెప్పారంటే ఆవిడ ఎంత పని మానుకుని కూర్చుని మనందరికీ ఆ జ్ఞానాన్ని బోధించారంటే అది ఆవిడ చేసుకున్న అదృష్టం. మనం చెప్దామన్నా కూడా మనకి రాలేదంటే ఇది మన దురదృష్టం అనే అనుకోవాలి. ఎందుకంటే వినేవాళ్ళు మీరు లేకపోతే మేము చెప్పేవాళ్ళం ఎక్కడ ఉండాలా. కాబట్టి లేదు మేడం, మీరు అంత టైం స్పెండ్ చేస్తూ మా అందరి కోసం ఇంత జ్ఞానాన్ని పంచిపెడుతున్నారంటే మీ అదృష్టం అండి. అది మీ వల్ల మేమందరం ఆ జ్ఞానాన్ని విని నేర్చుకుంటున్నాం. ఇంతకన్నా ఏంటి కావాలి మేడం. అదే మేడం, దురదృష్టం ఏమీ లేదు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ప్రతిదీ విన్నది మన లోపలికి వెళ్తది. సరే కొంత అనేది మర్చిపోతాము, సరిగా వినకుంటే లోపలికి వెళ్ళదు, కానీ లోపలికి వెళ్ళింది ఎక్కడికి పోదు. ఎప్పుడో ఒకసారి మనకు ఆ జ్ఞానం అనేది మనకు గుర్తొస్తుంది. ఏం పర్వాలేదు మేడం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. వెంకట ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ నవనీతమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ ధ్యానంలోకి ఎంత టైం అవుతుంది వచ్చి, ఎలా ఉంది ధ్యానం చేస్తుంటే అనుభవాలు పంచుకోండి సార్.
మేడం వినబడుతుందా మేడం? వినబడుతుంది సార్. ఓకే సార్. మాట్లాడండి. హలో. వినపడుతుంది సార్. మాట్లాడండి. మేడం నేను ఇప్పుడు ఏప్రిల్ 24 తారీఖులో మన మహావతార్ ఫౌండేషన్ లో జాయిన్ అయ్యాను. అంటే ఓకే దాదాపు సార్. 6 నెలలుగా వస్తుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. సరే, అంతకుముందు పూర్వ అనుభవం ఉంది కానీ మధ్యలో ఆపేశాము. ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ గా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ, ఈ అరిషడ్ వర్గాలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో పెట్టుకునేటువంటి కొంత శక్తి లభించినట్లుగా అనుకుంటున్నాను నేను. అన్నీ తగ్గించుకోవడం. ఇప్పుడు మేడం చెప్పింది కదా, అనసూయ మేడం, అహంకారము వద్దు, ఆత్మీయత ముద్దు, చాలా బ్రహ్మాండంగా చెప్పింది మేడం గారు. అవన్నీ కూడా ఆ, ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి. అహంకారాన్ని విడనాడాలి అనేది ఆ, తెలిసేస్తున్నది. మన మహావతార్ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు మనం మర్చిపోలేనటువంటి అనుభవం ఏంది అంటే, ఈ నెలలో కడతాల్లో ఆ ధ్యాన యజ్ఞానికి అటెండ్ కావడం, ఆ సంగీత ధ్యానము, మాస్టర్స్ అందరూ ఇచ్చినటువంటి ఆ జ్ఞానము ఎంతో మనకు ఉపయోగపడుతుంది. మళ్ళీ మహావతార్ ఫౌండేషన్ ద్వారా విన్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేను గుర్తున్నంత వరకు సరే నోట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ నోట్స్ ద్వారా గుర్తున్నది, ఆ జ్ఞానాన్ని మా వాల్మీకి ధ్యాన మండలి మడికొండ గ్రామంలో పంచగలుగుతున్నాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంత మంచి ఆ, ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం అనేటువంటి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి మహావతార్ ఫౌండేషన్ కు ఆ, మీకు మరి లలితా మేడం కు మన రంగనాథ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మేడం. ఇంకో విషయం ఏంటంటే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎంతో ముందు కూడా చెప్పాను, ప్రాబ్లం తగ్గింది, మీరు ఆపన వేయండి సార్ అని ఒక సలహా ఇచ్చి ఆ యొక్క ఆ ముద్ర యొక్క సరిగా రాఘవరావు సార్ చెప్పినప్పుడు అవపడట్లేదు మేడం అంటే మీరు దాని యొక్క ఫోటో పంపించారు. ఆ ముద్ర వేయడం వల్ల ఇప్పుడు డైలీ వేసుకునేటువంటి టాబ్లెట్ కూడా బంద్ చేయడం జరిగింది. అదే విధంగా నాకు కొంచెము చెవులు వినబడపోయేది. ఇప్పుడు దాదాపు ఒక 20% చెవులు వినబడుతూ ఉన్నాయి. ఇంకా అప్పుడు అతిమూత్ర వ్యాధి అనేది ఎక్కువ ఉండేది, అది కూడా తగ్గిపోయింది. ఇంకా ఒకప్పుడు అంతకుముందు ధ్యానంలోకి రాకముందు 5-6 సార్లు నైట్లో లేచి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు 1-2 టైమ్స్కే వచ్చింది. అది కూడా పూర్తిగా దాదాపు నార్మల్కి వచ్చిందని అనుకుంటున్నాను మేడం. ఇవన్నీ నా యొక్క అనుభవాలు. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని కళలు కూడా కనపడుతున్నాయి. అవి రేపు ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు కాల్ చేస్తారు అనేటువంటి అనుభవాలు కూడా కనబడుతున్నాయి, అవి నిజమవుతున్నాయి. అందుకు మా గురువు గారైనటువంటి పత్రిజీ గారికి, మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీరు అంటే మీరు నేర్చుకోవడమే కాదు, మీ దాంట్లో కూడా మీ ధ్యాన మండలిలో కూడా పంచుకోవడము, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించడము చాలా బాగుంది సార్. ఇంకా ఈ ముద్ర ద్వారా కూడా మీది నార్మల్ చేసుకోవడము, అంటే మీకు డ్రీమ్స్ ద్వారా కూడా మీకు ఆ జ్ఞానము అంటే ముందుగానే తెలిసిపోవడం అంతా చాలా చక్కగా ఉంది సార్. మీరు చాలా చక్కగా పాటిస్తున్నారు. ఇలాగే పాటించండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చెవులకు కూడా ముద్ర ఉంటది సార్. మీరొకసారి హాయ్ అని పెట్టండి నాకు. నేను మీకు నేను షేర్ చేస్తాను అది. చూసుకొని చేసుకోండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. వినికిడికి ఓకే సంబంధించి కూడా ఇలా ఉంటుంది రౌండ్‌గా మీకు. ఇంకా దాంట్లో చూస్తే మీరు డైరెక్ట్ సరిగ్గా చేసుకోవచ్చు. నాకొకసారి హాయ్ పెట్టండి. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ. సార్. థ్యాంక్ యూ. పద్మ, పద్మ నవధూరి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం.
బాలకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నేను నవంబర్ 2024లో వచ్చాను మేడం. సార్. కొన్ని మంచి ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను మేడం. సార్. మాంసాహారం మానేశాను, మద్యం మానేశాను. ఇంకా ఇటువంటి రోజుకు ఒక మాస్టర్ వచ్చి కొత్త విషయాలు చెప్తున్నారు. చాలా చక్కగా చెప్తున్నారు. అలాగే మనకి జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్కి కృతజ్ఞతలు మేడం. అలాగే లలిత మేడం, పారిజాత మేడం, సుమా మేడానికి కృతజ్ఞతలు. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారు నవంబర్లో వచ్చారు, డిసెంబర్లో కర్తాల్లో ధ్యానమా యజ్ఞాలప్పుడు ఒక 11 రోజులు నిర్విరామంగా స్టాల్ పెడితే అక్కడ ఉండి మొత్తం సార్ 11 రోజులు కూడా చూసుకోగలిగారు. అలాగే క్లాస్కి పర్ఫెక్ట్గా రెగ్యులర్గా రావడము, అందరు మాస్టర్స్ చెప్పిన జ్ఞానాన్ని వినడము, అలాగే సార్ తీసుకోవడము, తను మందు మానేయడం అనేది కూడా వాళ్ళ కుటుంబానికి, తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసింది. చాలా చక్కటి జ్ఞానాన్ని ధ్యానము చేయడము, జ్ఞానాన్ని తీసుకోవడము అంతా సార్ చాలా బాగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. మధ్యలో కుదరక కొద్ది రోజులు రాలేరు కానీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. రాజు సార్. రాజు సార్ కొత్తగా రాజు సార్, జలంధర్ రాజు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, ఏంటి అనుభవాలు పంచుకోండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను యాక్చువల్లీ రెగ్యులర్ గా ఉండను మేడం, ఏదో అప్పుడైనా ఒకసారి చూస్తుంటున్నాను అలా, కానీ ఈ మధ్య జాయిన్ అవుదాం అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు. ఓకే సార్. చూస్తున్నా మేడం, రెగ్యులర్ గా అయితే నేను జాయిన్ అవ్వట్లేదు. ఓకే ఎప్పుడైనా సార్. ఒకసారి అలా చూస్తుంటాను, కంటిన్యూ అవుదామని అనుకుంటా ఉన్నాను మేడం. ఓకే సార్. ధ్యానము రోజు చేస్తున్నారా సార్ ఇంట్లో? ఇంట్లో అంటే నేను యోగా చేస్తున్నాను మేడం, ధ్యానానికి ఇంకా రాలేదు మేడం. ధ్యానం ఒకసారి చూస్తాను, కొత్త క్లాస్ ఒక రోజు కూడా చూడలేదు నేను. ఓకే ఒకసారి సార్. అయితే ఉంటే ధ్యానం కొంచెం మీకు అంటే చేయడము వచ్చేదాకా ఒక 10 డేస్ అయినా కనీసము వీలుని బట్టి క్లాస్‌లో ఉండండి. ఉంటే గనుక ఓకే. ధ్యానం ఎలా చేయాలి, ఏంటి అనేది గూడా ఒకసారి మీకు అర్థమైతే, మీరు కుదరలేదనుకోండి ఇక్కడ క్లాస్‌లో అవును. కుదరలేదు, ఇంట్లో అయినా చేసుకోవడానికి వీలవుతుంది సార్ అలాగా. అదే ఒక 1 వీక్ చూస్తే అర్థమవుతుంది మేడం. అదే ఒకసారి చూస్తాను మేడం. ఇప్పుడు ఫస్ట్ ధ్యానం. ఆఫ్ ఆల్ మనము ఉమ్. ఆత్మజ్ఞానం పొందడం కన్నా ముఖ్యంగా ప్రశాంతత లేక హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి స్ట్రెస్ వల్ల. అవును అంటే నాకు ఇంట్లో ఉన్న stress. హౌస్ వైఫ్ కాంచి ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ అవును మేడం. ప్రశాంతత అనేది వస్తది సార్. ఇందాక సూర్యశేఖర్ సార్ చెప్పారు కదా! కనీసం ఓకే. ప్రశాంతత అయినా వస్తుంది కాబట్టి చెయ్యండి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడతాం మనం. చెప్తాను. ఆల్రెడీ యోగాలో ఒక 50% బయటకు వచ్చాను మేడం. ఆల్రెడీ నాకు కూడా ఇలా ఇష్యూస్ ఉన్నాయి, హై టెన్షన్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి, యోగా తగ్గాయి. అనేది కూడా చెయ్యాలి సార్. ఫిజికల్ యాక్టివిటీ బాడీకి ఉండాలి కదా సార్. అవునవును. అంటే అవును ఫుడ్ మేడం. మనము హెల్తీ ఫుడ్ ఉమ్. తీసుకోవడమే కాదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కాబట్టి యోగా కూడా కంపల్సరీ చెయ్యాలి. అవును యోగా మేడం. గానీ, వాకింగ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ ఏదైనా అదే అదే. చెయ్యాలి. ఈ అలాగే ధ్యానం మెడిటేషన్ కు కూడా చెయ్యాలి. రాలేకపోతున్నా, మెడిటేషన్ కూడా స్టార్ట్ చేస్తారు మేడం, చూస్తున్నాను. హ్మ్. అదే సార్. అంటే మీరేం వాడుతున్నారో అవి వాడుకుంటూనే చేయండి సార్. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నా గానీ స్టార్టింగ్‌లోనే మెడిసిన్ మానేయడం అలాంటివి ఏమి చెయ్యొద్దు. మీకు యాక్చువల్ మెడిసిన్ ఏం లేదు మేడం, నాకు మెడిసిన్ ఏం లేవు. ఓకే సార్. అంటే ఒక జస్ట్ చిన్న నార్మల్ బీపీ టాబ్లెట్ ఉంది మేడం, 2.5 mg. అదే సార్. అది ఒకటే మేడం, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. అది స్టార్టింగ్ స్టేజ్ లోనే కొద్దిగా కంట్రోల్ చేస్తున్నా, అయితే టెన్షన్ ఇవన్నీ ఉంటే కొద్దిగా ఓకే సార్. యోగాలో యోగా చేసుకొని అలాగే ధ్యానం కూడా చేయండి సార్. వీలైనంత వరకే మీకు 5 నిమిషాలు వీలైతే 5 నిమిషాలు అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోదురు గాని. చేస్తాను. ఒక 1 వీక్ కంటిన్యూస్ గా జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది కదా ఎలా చేయాలని, అప్పుడు అవును మీతో సార్. అవును సార్. అవును సార్. ఒక అనుభవాలు 1 షేర్ వీక్ జాయిన్ చేసుకుంటాను. అయితే మీకు సరిపోయిద్ది, తెలిసిపోతుంది ఎలా చేయాలి అని. అదే. ఓకే సార్. ఓకే, మామూలుగా థ్యాంక్ యూ. ఇప్పుడైనా గూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మనము బ్రీతింగ్ ఇప్పుడు ప్రాణాయామం, యోగాలో మనంతట మనం తీసుకొని వదులుతాం గదా సార్! అలా కాకుండా ఏంటంటే చూడండి, ఇలా వేళ్ళలో వేళ్ళు వేసుకుంటాం. కాళ్ళు పద్మాసనంలో కింద కూర్చుంటే పద్మాసనం. లేదు చైర్‌లో కూర్చుంటే ఇలా పెట్టుకుంటాం అంతే కాళ్ళు ఓకే. జస్ట్.
ఓకే 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 పెట్టుకొని ఇది ఇలా ధ్యాన ముద్ర పెట్టుకొని ఒళ్ళో పెట్టుకుంటాం. కళ్ళు మూసుకొని ఓకే సహజమైన సరళమైన శ్వాస సార్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది కదా! అలాంటి శ్వాసని మాత్రమే గమనించాలనమాట. మనంతట ఓకే మనం తీసుకోవడం, వదలటం మాత్రం చెయ్యొద్దు. అది ఓకే గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఈ కొద్ది రోజులు అర్థమైపోతుంది. ఓకే షూర్ మేడం. వీడియోస్ గూడా ఉంటాయి కదా సార్ ఇవి మహవతార్‌వి. అదైనా వీడియోస్ కూడా చూడండి. వస్తూ ఉంటాయి మేడం, అప్పుడు చూస్తుంటాను. వీడియోస్ పెట్టుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో ఓకే, మచ్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. పద్మ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. పద్మా నవదూరి. ఓకే మాస్టర్స్. నేను గూడా ధ్యానంలోకి అయితే 2 సంవత్సరాలయితుంది వచ్చి. నేను ముందుగా నా సొంతంగా ఒక సంవత్సరం పాటు ధ్యానం చేసుకున్నాను. ఆ తర్వాత మహోతార్ ఫౌండేషన్‌లోకొచ్చి గూడా 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఏంటంటే, మొదటగా నేను క్లాసెస్ వినడం వరకే చేసేది. ముందుగా ధ్యానం ఎలా చేయాలి, ఏంటి అనేది నాకు ముందుగా తెలుసు. నేను చేసుకున్నాను కాబట్టి ఆ సాధన. క్లాసెస్ మాత్రమే వినేది. కొంతగా మాస్టరొచ్చి క్లాస్ చెప్పినప్పుడు కొంతగా మాట్లాడేది. తర్వాత మెల్లిమెల్లిగా ఏంటి ఇట్లా మన ఫౌండేషన్‌లకి ఎవరైతే మనకు ఆన్‌లైన్ ద్వారా వచ్చారో వాళ్ళందరికి కాల్స్ చెయ్యాలి అన్నప్పుడు మనకు శివ సార్ ఉండేవారు. సార్ నా నంబర్ తీసుకొని కాల్స్ చేయాలి మేడం ఇలా అని చెప్పినప్పుడు కాల్స్ చేస్తూ ఉండేది. తర్వాత మెల్లిగా ఏంటి లేదు మేడం హోస్టింగే చెయ్యాలి అని అన్నారు. హోస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా హోస్టింగ్ చేయడము, అలాగే ఇంకా మళ్ళీ మాస్టర్స్ గూడా ప్రతి నెల ఫిల్ జేయడము, నెలంతా వచ్చే మాస్టర్స్‌ని తీసుకోవడము మార్నింగ్ సెషన్‌లో. అలాగే కాల్స్ అందరితో చేయించడము నేనే. ఇలా చేస్తూ ఉండేది. అలాగే నాకు గూడా ఈ ముద్రల ద్వారా ఏంటంటే, నాకు ఫీవర్‌లో ఈ ఫింగర్స్‌లో ఏంటంటే పెయినొచ్చేసేది. ఆ ఫీవర్‌లో ఒకసారొచ్చేసింది. ఆ పెయిన్ ఇంకా కంటిన్యూ అయ్యేది. మెడిసిన్ గూడా వాడాను. అలా ఎలా తగ్గలేదు. మామూలుగా నాకు ఈ కీళ్ళ ముద్ర ఇవి ఏవైతే చేసుకున్నానో, దాని ద్వారా జాయింట్ ముద్ర చేసుకోవడం వల్ల అది నార్మల్ అయిపోయింది. ఫుడ్ అంటే కొంచెం ముందు నుంచి కరోనా బిఫోర్ నుంచి కొంచెం ఆహారపు అలవాట్లనేది మార్చుకోవడం ముందు నుంచి జరిగింది. ఇదేందంటే సాధన చేయడము, అలాగే నేనేదైతే జ్ఞానాన్ని తీసుకున్నానో అందరికీ పంచడము, అలాగే నేను స్వాధ్యాయము ఏ బుక్స్ చదివినా గూడా క్లాస్‌లో బుక్స్ గూడా అంటే నేనొక అందరిలాగే వచ్చి నేను ఎన్నో క్లాసెస్ చెప్పాను. ప్రతి నెల 2, 3 క్లాసులు కంపల్సరీ ఉండేది. అలా ప్రతి నెల క్లాసెస్ చెప్పడము, హోస్టింగ్ చేయడము, ఇలా నిర్విరామంగా ఇప్పటి వరకు జరిగింది మాస్టర్స్. అలాగే ఎన్నో అనుభవాలు ఇప్పుడు సార్ చెప్పినట్టు డ్రీమ్స్‌లో ముందే తెలిసిపోవడము, లేదు గతానికి సంబంధించి కూడా నేను చూసుకోవడము. నాకు గూడా పత్రి సార్ స్టార్టింగ్‌లోనే వచ్చేసి నేను సార్‌తో ఎక్కడో మామూలుగా ఇది శాకాహార ర్యాలీలో పాల్గొన్నట్టు అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాము. సారు, మేము అలా వచ్చింది. ఓకే. అంటే నేను మహావతార్ ఫౌండేషన్‌లోకొచ్చిన కొత్తలోనే అలా వచ్చింది. ముందేంటంటే కలర్స్ అవి కనిపించడము అలా కొంతగా జరిగింది. కొన్ని ఏంటంటే వాళ్ళు ఇట్లా గైడెడ్ ద్వారా చేయించడము. నాకు కొన్ని అవి ఏవైతే ఇబ్బందికరంగా డ్రీమ్స్‌లో వచ్చేవో అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అప్పుడు. అలా కంటిన్యూయస్‌గా ఇప్పుడైతే నిజం చెప్పాలంటే అసలు మాట్లాడాలంటేనే కొంచెం అనవసరమైన మాట మాట్లాడదాము అంటే కూడా భయమేసే పరిస్థితికి వచ్చేసింది. ఏది మాట్లాడుకున్నాము అంటే కంపల్సరీ అది ఆ వాక్ క్షేత్రం ఖచ్చితంగా ఆ వాక్ అనేది ఫలిస్తుంది. కాబట్టి అనవసరమైనది మాట్లాడాలా? వద్దా? అనేది అంటే మాట మాట్లాడుతుంటే ఆచితూచి మాట్లాడాల్సొచ్చిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడైతే. అలా మెల్లిమెల్లిగా అంటే ఎన్నో అనుభవాలు ధ్యానము అంటే ఇప్పుడు మనకు చక్రాస్ యాక్టివేషన్ అంటారు గదా! ప్రతి చక్ర గూడా యాక్టివేషన్ అయితున్నట్టు తెలవడము. అన్నీ గూడా శ్వాసని ఎక్కడెక్కడ ఏ చక్రాలు గమనిస్తున్నాము, ఏంటి అనేది తెలుసుకోవడము. అంతా గూడా మెల్లిమెల్లిగా అంటే కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఇన్ని గంటలు చేశామా, ఇన్ని గంటలు చేయలేదా పక్కన పెడితే ఆ చేసిన ఆ కొంత టైంలోనే అవన్నీ గూడా ఆ ప్రాసెస్ అనేది అంతా గూడా జరుగుతూనే ఉంది. ఏదైనా మనము ఇది జరగాలి అని కాకుండా మనంతట మనంగా చేస్తూ ఉంటే అది కంపల్సరీ జరుగుతుంది. ఆలోచనలైనా తగ్గిపోతాయి. సాధన అయినా కుదురుతుంది. కుదరట్లేదు అనేది ఇంకా మాట లేనే లేదు. అలా మనం చేస్తూ కంటిన్యూగా పోతున్నామనుకో జరిగే ప్రాసెస్‌లన్నీ లోపల జరుగుతూనే ఉంటాయి. మన జీవితంలో, ఇంట్లో
మన రిలేటివ్స్‌లో, ఇప్పుడు క్లాస్‌లో ఉండే మాస్టర్స్‌లో మన మాట, మన విధానం ఫస్టు అరిషడ్ వర్గాలను జయించడమేమో గాని, ఫస్ట్ ఇంద్రియాల్ని జయించినప్పుడైతే గనక అందరూ గూడా మాట విధానము, మన పట్ల వాళ్ళు ఉండడము, మనం వాళ్ళ పట్ల ఉండడము, అదంతా గూడా సరిగ్గా పెట్టుకున్నట్టయితే అరిషడ్ వర్గాలు అన్నీ గూడా తర్వాత జయించడం. అది మెల్లిమెల్లిగా సాధన చేస్తూ, చేస్తూ పోతూ ఉంటే మనము ఒక గురువు స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు వస్తుంది గానీ, ఫస్ట్ ఇంద్రియాలను జయించడం అయితే జరుగుతూ ఉంది. ఆహ్, ఇలా నేను కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను. సాధన క్లాస్‌లో ఉండి హోస్టింగ్ చేస్తున్నంత మాత్రాన ఇక్కడ అవ్వకపోయినా నేను ఇంట్లో నా సొంతంగా చేసుకోవడం అనేది జరుగుతూనే ఉంది. కానీ ఎంతో జ్ఞానాన్ని ఇప్పుడు ఒక పుస్తకం చదివినామా అంటే ఇంతకుముందు ఊరికే చదువుతున్నానా అని అనుకునేది. ఇప్పుడు అలా గాకుండా ఒక పుస్తకం చదివితే దాని లోతులోకి వెళ్లి చదివినట్టుగా అది చెప్పడము. అది ఆ లోతులోకి వెళ్లి నేను అర్థం చేసుకొని అది చెప్పడము. ఇంతకుముందు ఏంటి ఓకే. లైన్స్ చేసుకున్నానా, చెప్పినానా, వరుసగా చదివేసినానా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అట్లా గాదు. ఏ బుక్ చదివినా, ఏ జ్ఞానం ఏది తీసుకున్నా ఓకే. దీని లోతులో ఏముంది, ఏంటి అని కొంచెం లోతుగా డీప్‌గా అంటే చదివేటప్పుడే ఎంతో టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కొంత టైంలోనే దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థం చేసుకోవడంలో గూడా చాలా మార్పులనేది జరిగింది. అలాగే ఎక్కడైనా ఇంతకుముందు ఇలా ఒకరి దగ్గర మాట్లాడాలి అంటే, అరే! ఎలా మాట్లాడాలి ఏంటి? ఇప్పుడు క్లాస్‌లో ఎంతమందన్నా ఉండని, ఏ మాస్టర్ అన్నా రాని, మాస్టర్సు ఇంకోటేంటంటే ఈ మాస్టర్స్‌ని ప్రతి నెల ఇలా ఫిల్ చేయడంతోటి మాస్టర్స్ క్లాస్‌లో జ్ఞానం ఎలా ఇస్తారు? వాళ్ళు పర్సనల్‌గా ఎలా ఉంటారు? ఇంకా లేదు బయట ఎలా ఉంటారు? సరే ఎవరు ఎలా అయినా ఉండని వాళ్ళ స్థితి అది. లేదు మన రిలేటివ్సే ఉన్నారు. మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని తప్పు పట్టేది ఎక్కడ కూడా లేదు. ఓకే. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. నేను మాత్రం ఈ స్థితిలో ఉండొద్దబ్బా! నేను సరిగ్గా ఉండాలి అని ఎప్పటికప్పుడు తెలుసుకోవడము. నాలో నేను పరివర్తన అనేది జరిగింది. నన్ను నేను రీచెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఓకే. నాకు ఈ టైంలో ఏంటి ఇలా అసూయ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు గదా! అసలు ఎందుకిలా ప్రవర్తించానని నాకు నేనే ప్రతి క్షణము ఎప్పటికప్పుడు రీచెక్ చేసుకోవడము. ఫస్ట్ నన్ను నేను ఎంతో మార్చుకున్నాను. బయట పరిస్థితులు, పక్కన వాళ్ళు, ఇంకా బయటి వాళ్ళు మారిపోయారా? లేదా? నా పట్ల ఎలా ఉన్నారో తర్వాత విషయం గాని, నన్ను నేను చాలా వరకు ఎంతో మార్పు చేసుకోవడం అనేది జరిగింది. అవతలి వాళ్ళని ఎక్కడ గూడా తప్పు పట్టేది లేదు. ఓకే. వాళ్ళలా ఉన్నారా? ఓకే. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. ఇంకా మనకు అక్కర్లేదు. మనం మాత్రం ఆ స్థితిలో ఉండకూడదు అని ఎప్పటికప్పుడు తెలుసుకోవడము, చేసుకోవడము ఇదంతా జరిగింది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మహోదర్ ఫౌండేషన్‌కి అలాగే మన రంగనాథ్ సార్‌కి ఇన్ని రోజులు మీరు ఇంత చక్కగా ఈ జ్ఞానాన్ని అంతా విని నన్ను గూడా ఇంత చక్కగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం మేడం. బాయ్. అంతర్పరివర్తన అనేది జరిగింది మేడం. మెల్లిమెల్లిగా అంటే ఒక్క రోజులో ఏది రాలేదు. మెల్లిగా నా లోపల నేనే ఎన్నో మార్చుకున్నాను నాకు తెలియకుండానే. మంచిది ఎంత మేడం. మేడం ఓపిక సహనానికి మారుపేరు అన్నట్టుగా తయారైపోయాను నేను. వచ్చేస్తుంది మేడం. మన జ్ఞాన నవరత్నాలే మొత్తం అన్ని పనులు చేసేస్తాయి మనలో. ఆ! కరుణ. అది ఇదివరకు అదే జీవిని తిన్నాము. ఇప్పుడు నేను క్లాస్ చెప్తుంటే నిజంగా చెప్తున్నా గదా! ఆ టైంలో ఏదైతే చెప్తున్నానో చెప్పేటప్పుడు దాంట్లో కట్ చేసే విధానము అదంతా గుర్తొచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఏడ్చేస్తూ ఉంటా నేను. అదే క్లాస్ చెప్పుకుంటూనే వచ్చేస్తూ అవును. ఉంటాయి. హ్మ్. అవును. కరుణ మనలో అంటే ఇంకా అరిషడ్ వర్గాలని జయించడం అనేది ఏమో కానీ నేను ఫస్ట్ అంటే అనుకునేది మేడం. ఈ మాస్టర్స్‌ని ఫిల్ చేయకముందు ఇదంతా నేను కొంచెము ఈ క్లాసులు వినేటప్పుడు నేను అరే! అరిషడ్ వర్గాలని మాస్టర్స్ వీళ్ళు చాలా సీనియర్స్ గదా! అందరూ జయించారేమో! నేను జయించలేదేమో! నేను ఎప్పటికి జయిస్తాను? ఈ ఆలోచన ఉండేది. తర్వాత అంతా గమనించుకున్నప్పుడు అంటే ఎవరిని తప్పు పట్టేది లేదు. గమనించుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓకే. వాళ్ళు గూడా ఈ అరిషడ్ వర్గాలను జయించారో లేదో తర్వాత విషయము. నేను నాలో నేను అంతర్పరివర్తన అనేది నన్ను నేను రీచెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మార్చుకోవాలనేది అలా పెట్టుకున్నాను మేడం. మంచిది మేడం. అదే జయించిన వాళ్ళు ఎవరు ఎక్కువ వరకు ఉండరు. ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కానీ మనము ఆ ఎరుక స్థితిలో ఉండాలనేది నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పటికప్పుడు ఎరుకలో ఉండడం అయితే చేస్తున్నాను మేడం. చాలు కరుణ, మనకన్నీ. మేడం దయ, జాలి ఇవన్నీ గూడా వచ్చేసినాయి. ప్రేమ ఇవన్నీ గూడా నేనైతే నాలో నేను అవన్నీ నేను వస్తాను. నేను పెంచుకున్నాను మేడం.
అవన్నీ అంటే నా నాలో సరికాని వదులుకున్నాను, సరైనవి తెచ్చుకున్నాను. చాలు ఇంకా. ఓకే మేడం. ఈరోజు అనసూయ మేడం నా అనుభవాలు కూడా చెప్పించారు. కాదు మేడం, మాకు ఈ రకంగా అవకాశం దొరికింది, అదే చూస్తున్నాను అనమాట. సరే, నేను ముందు లేట్ చేసిన దానికి ఈ రోజు మేడం ద్వారా నా అనుభవాలు విన్నానులే. చాలా కాదు మేడం, మీరే అందరికి ఇన్స్పిరేషన్ మేడం. అంతే కదా. సుమా మేడం, మీరే మేడం. ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీరన్నది చాలా మందిలో అదే జరుగుతుంది. నేను కూడా ఇది వరకు ఏదైనా చిన్నది అనుకోండి టెన్షన్ పడిపోయి దాన్ని అమ్మ అది ఎలా అయిపోతున్నారు. ఇది క్లాసులు వింటూ వింటూ నేనెందుకు టెన్షన్ పడాలి, ఏది జరిగేది అలాగే జరుగుతుంది, నేను టెన్షన్ పడిపోతే మాత్రం అది అవుతుందా ఏంటి, ఏదైతే అది అవ్వని అనుకుంటూ అలాగ అరిషడ్ వర్గాల్ని జయించడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం. ఇప్పుడు మీరు అన్నారే, నిజంగా చిన్నవారైనా మీరు అవన్నీ అనుభవంతో నేర్చుకున్నారు మేడం. ఇప్పుడు మేము ఈ ఫౌండేషన్ లోకి వచ్చాక ఇప్పుడు ఆ అనుభవాన్ని పొందుతున్నాం నిజంగా. అంటే ఇంకా ఎన్నెన్నో అనుభవాలు నిజమే, మేడం మీరు ఏది జరిగేది చెప్పినట్టు. మనం ఆపలేము, జరిగేది జరుగుతుంది, మనం ఆపలేము. దీనికోసం నేను ఎందుకు ఇంత టెన్షన్ పడిపోయి జబ్బులు తెచ్చేసుకొని ఏం ఆలోచించినా అక్కడ అదే జరుగుతుంది, కానీ నేను ఆలోచించింది జరగదు. ఫస్ట్ థింగ్ అది. ఇంకొకళ్ళ మీద వాళ్ళు మన మీద కోపడ్డారు పనులు, ఎప్పుడో ఒకప్పుడు నా విలువ వాళ్ళు తెలుసుకోలేకపోతారా, తిరిగి నేను ఎందుకు అనాలి. తలుపు చెక్కతో తానోటంటే తవలపాకుతో నేనోటి అన్నానని నోరు మూసి కూరుకుంటే వాళ్ళకే ఎప్పుడో నేను అర్థమైపోతాను లేదని నోరు మూసి కూరుకోవడం, ఇవన్నీ కూడా నిజంగా ఈ ఫౌండేషన్ లోకి వచ్చాకే నేను కూడా నేర్చుకున్నాను మేడం, అవును మేడం. అవన్నీ వింటూ వింటూ. అయితే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనల్ని మనం స్ట్రెస్ చేసుకొని మన హెల్త్ ఖరాబ్ చేసుకున్నప్పుడు మన మీద ప్రేమ లేదని కాదు, మన ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి టైం ఉండదు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో టైం ఉండదు చూసుకోవడానికి కూడా. అంతే, కాబట్టి అవును. మనల్ని మనం జాగ్రత్త చూసుకోవడము. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు మేడం ఏమన్నారు ఇందాక, అంటే ఫస్ట్ జ్ఞానం కన్నా జ్ఞానము అంటే ఇప్పుడు వీటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలని చెప్పారు. మనల్ని మనం ప్రేమించుకోకపోవడం వల్ల కూడా చాలా ఇటువంటి అన్ని రకాల ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. అది అది చెయ్యాలి. ఇంకోటేంటంటే ఇప్పుడు ఏదైనా విషయం ఉంది, మనం చేయలేదు, అది రాంగ్ చేసినా గూడా రాంగ్ చేయలేదు, కరెక్ట్‌గానే చేసినాము. కానీ అవతల వాళ్ళు వినట్లేదు. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వాళ్ళకి చెప్పి, చెప్పి, చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి, చేసి అది చెయ్యొద్దు. ఎప్పటికప్పుడు అదైతే నేర్చుకున్నాను మేడం. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వొద్దు. వాళ్ళకి అర్థమైతే అయ్యింది, లేకపోతే వదిలేయాలి. లీవ్ ఇట్ అంతే. ఇంకా అది అది బాగా నేర్చుకున్నాను. అలా గూడా నిజంగా చెప్తున్నా కదా! చాలా వరకు బయట వాళ్ళతో అయినా, ఇంట్లో వాళ్ళతో అయినా అన్ని పరిస్థితుల నుంచి కూడా చాలా ఈజీగా బయటికి రాగలుగుతాం. ఆ నేను సిట్యుయేషన్ అదొక్కటే అయిపోయిందా రావాలి మేడం, ఆ! నార్మల్ నేను అయిపోతుంది. అదొక్కటే రావాలి. ఎవరెలా వెళ్ళిపోతే నాకెందుకు, నేను చేసుకున్నానా లేదా, నేను ఉన్నానా లేదా, అది రావటం లేదు మేడం. అదొక్కటే నేను నేర్చుకోవాలి నిజంగా. అవును మేడం. మేడం గారు పాపం సమయం మించిపోతుంది కానీ మేడం గారి గురించి చెప్తాను. సో మేడం గారు అయితే ఏంటంటే సమయస్ఫూర్తిని కలిగి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వచ్చామో ధ్యానంలోకి అన్నది కాదు, అదే సినిమా డైలాగ్ అన్నమాట. ఎప్పుడు వచ్చామని కాదు, ఎలా చేసావా అనేది, ఎలా చేసావా అనేది. అలా మేడం గారు సరిగా యాప్ట్ అయ్యారు అనమాట. అయితే చక్కగా వాక్చాతుర్యం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఇందులో మన కుటుంబ సభ్యుల్లాగే మనం అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. మీరు అందరూ ఉన్నారన్న ధైర్యంతోనే శ్రీలక్ష్మి మేడం గారికి ఎక్కువ ధైర్యం వచ్చింది ఇప్పుడు. నిజమే మేడం, ఇవి విన్న తర్వాత మీ అందరు చెప్పినవి వింటున్న తర్వాత నాలో ఒక్కొక్కటి అలా వదులుకొని, నిజమే కదా వీళ్ళు చెప్పింది కరెక్టే కదా, నేను ఎందుకు ఇంతలాగా అనుకోవాలి, ఏ చేసినా జరిగేది జరగమ్మా, నేను ఎందుకు ఇలాగ అయిపోవాలి అలా అనుకుంటాం. మనుషులేం కదా మనం, మేడం స్టెబిలిటీ ఉండదు ఏమైనా మనకి. ఇప్పుడు దీనికొచ్చింది నాకు గాదు. హెల్త్ ఇష్యూ వచ్చింది. ఏంది 4 రోజులు ఉండబ్బా పోతుంది అదే అనుకోండి. అంతేగాని ఊరికే వచ్చింది, వచ్చింది అని దాని గురించి ఆలోచన అంటే వచ్చింది, పోతుంది, హ్యాపీగానే ఉంటాను, నేను హెల్తీగానే ఉంటా అని ఎప్పటికప్పుడు అనుకోవాలి. కానీ మీరు అరే నాకు ఇదొచ్చింది ఏంది, ఇదొచ్చింది ఏందని బాధపడొద్దు. అది కూడా నా అనుభవమే నిజంగా. ఏదైనా వచ్చింది అంటే ప్రాబ్లమ్ అయినా, మన సిచ్యువేషన్ అయినా ఏదైనా ఇప్పుడొచ్చింది అంటే పోతుంది. అంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ సంకల్పాలే చేసుకోవాలి. ఆఖరికి ఇల్లు క్లీన్ చేసేది, బట్టలు ఉతికేటప్పుడు కూడా అన్నీ కూడా మనలో ఉన్న నెగెటివ్స్ తీసేస్తున్నాము అనేది అనుకోవాలి. మనలో ఇంట్లో ఉన్న వాళ్ళందరి చెత్త కూడా క్లీన్ చేస్తున్నానా అనుకోండి ఎప్పటికప్పుడు. అలా అనుకోవడం వల్ల కూడా పాజిటివ్ సంకల్పాల వల్ల కూడా
చాలా యూనివర్స్‌లోకెళ్ళి ఇప్పుడు నిజమే నేనన్నా మేడం. కదా వాక్క్షేత్రం అని. ఆ! ఇప్పుడు మనము ఒకటి విసిరినామంటే అది బాగా యూనివర్స్‌లోకెళ్ళి వర్క్ అవుతుంది ఖచ్చితంగా. పాజిటివ్ మీరు ఇప్పుడు సంకల్పాలు ప్రతిరోజు మీరు మేడం చేసుకుంటూ ఉండండి. సంకల్పం బాలేని వాళ్ళు పెట్టుకున్నట్టు కూడా కాదు. బాలేని వాళ్ళని కూడా మేడం మీరు చాలా బాగున్నారు అనాలి తప్ప అయ్యో ఇలా అయిపోయారేమిటి ఆ, అసలు ఆ ప్రశ్న ఎవ్వరు నిజం వేయకూడదు. నిజం మేడం, అలా ఉంది. అలా అంటే టెన్షన్ పడతారు అవతల. మొన్న ఒక మేడం గారు పాడైపోయారు షుగర్‌తో. అయితే ఇంకో మేడం వచ్చారు. వచ్చి అన్నారు ఆవిడని, "ఏంటండి ఇంతలా పాడైపోయారు" అంది. అప్పుడు నేను ఈవిడ మొహంలో గమనించాను. ఫేస్ వైబ్రేషన్ మారింది. అప్పుడు నేను వెంటనే చేపట్టుకొని చెప్పాను, "మేడం మీకేంటి ఇప్పుడు కొంత ఏజ్ వరకు వచ్చారు కదా! అలానే ఉంటుంది. మీ షుగర్ కంట్రోల్‌లోనే ఉంది కదా!" అంటే, "ఉంటుందమ్మా పర్వాలేదు. 200 అంటే అది మినిమమ్ మేడం ఏం పర్వాలేదు" అనేసి అనంగానే అప్పుడు ఆవిడ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. మా హస్బెండ్ కూడా ఇలా అంటారమ్మా అని చెప్పి అన్నారనమాట. నేను ఎక్కడికెళ్ళినా ఈ మేడం ఆహార నా అనుభవం పదార్థాలు చెప్తాను మేడం. చెప్పండి మేడం. నా అనుభవం చెప్పండి. చెప్తాను మేడం. చెప్పండి మా మేడం. హస్బెండ్ ఉన్నప్పుడు నేను చాలా బాగా పూజలు చేసేదాన్ని మేడం. మేమిద్దరం కలిపి చేసేవాళ్ళం పూజలు అయితే. ఇంకా మా హస్బెండ్ నేను ఇప్పుడు దేవుడి దగ్గర కూర్చున్నా కూడా నాకు ఎందుకో తెలియని ఏడుపు వచ్చేస్తుంది. అంటే మేడం దానికి చిన్నదొకటి చెప్పనా? అదొకటి. ఒక మాస్టర్ చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మీ ఏజ్‌లో ఉన్న పెద్దావిడ ఏంటంటే, వాళ్ళ ఇంటికి పిలిసారట. ఈ మాస్టర్ వెళ్లారట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కృష్ణయ్యకి పూజ చేస్తూ ఉంటారు గదా! చేస్తూ ఉన్నప్పుడు కృష్ణయ్యకు వేడి నీళ్లు పోస్తే ఆయన తట్టుకోలేడు. బాగా చల్లటి పోసినా కూడా తట్టుకోలేడు. గోరువెచ్చగుండాలమ్మా ఒకసారి చెక్ చేసి పొయ్యి అని అట్లా ప్రతీది గూడా. కృష్ణయ్యకి వేడి ప్రసాదం పెట్టినామనుకో ఆయనంత తినలేడు. వేడిగా గాదు. కొంచెం చల్లగా ఉండాలి. గోరువెచ్చగా ఉండాలి. అలా పెట్టండి. అంటే ప్రతీది గూడా ఆమె ఎట్లా అంటే మొత్తం కృష్ణుడికి బట్టతో తుడుచు. మళ్ళీ ఇట్లా పొడి బట్టలు వెయ్యమ్మా. ఇట్లా ప్రతీది గూడా చాలా జాగ్రత్తగా నిజంగా మన చంటి బిడ్డని ఎలా చూసుకుంటామో అలాగా ఆ కృష్ణుడి సేవలో అంతగా ఆమె లీనమైపోయింది. అంటే ఇప్పుడు సారు వెళ్ళిపోయారు కాబట్టి నేను దేవుడి దగ్గర కూర్చొని కాదు 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 మేడం, నా నా ఇంటెన్షన్ అది కాదు. అప్పుడు నేను దేవుడి దగ్గర కూర్చున్నా నేను ఒకటే బాధపడతాను, నిన్ను ఇంత బాగా అలంకరించాను ఎందుకంటే నేను అలాగే ఉండాలని. నిన్ను నేను తిట్టడం లేదు, ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడండి, మన కర్మఫలం మనం అనుభవించాలి. దానికి దేవుడు కూడా ఏం చేయలేడు. మనం ఏ జన్మలో చేసుకున్నామో ఈ పాపం మంది మనం అనుభవించాలి, కానీ దేవుణ్ణి కానీ చుట్టుపక్కల జనాల్ని కానీ మనం అనకూడదు. అలా అనుకుంటాను, కానీ భగవంతుడు కూడా నేను నిందించట్లేదు ఇప్పుడు. ఇది వరకు భగవంతుడిని అనుకునేదాన్ని. నిందించడం కాదు మేడం. ఇప్పుడు ఆ కృష్ణుడే ఇప్పుడు సార్‌లో ఉన్నారనుకో సారే ఆ కృష్ణుడిగా మారిపోయాడనుకోండి. ఆ కృష్ణుడికే అవన్నీ చేయండి. సార్‌కేం చేస్తున్నారో అవి అంత ప్రేమతో చేయండి. సరిపోయిద్ది. మీ బాధ తగ్గిద్ది. నార్మల్ అయిపోతారు. ఆ కృష్ణుడే ఆయన అనుకోండి. అలా చేయండి. ఒక చిన్నది మేడం శ్రీలక్ష్మి మేడం బాధపడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అయితే ఒక ఆవిడకి కుక్కపిల్ల బాగా పెంచుకుంటుందంట ఆవిడ. చాలా ప్రేమగాను. ఆ కుక్కపిల్ల చనిపోయిందనమాట. చాలా ఇష్టం. అయితే వీళ్ళింట్లో తర్వాత ఆవిడకి స్కిన్ డిసీజ్ ఏదో వచ్చింది. వస్తే అప్పుడు డాక్టర్‌ని పిలిస్తే అప్పుడు ఆయన మెడిసిన్‌కి బదులు ఏమిస్తాడంటే, ఈ కుక్కపిల్ల చచ్చిపోయిందని ఈవిడ బెంగ పెట్టుకొని భోజనం అవన్నీ మానేసి ఏడుస్తుందని ఇంట్లో వాళ్ళ అబ్బాయి డాక్టర్‌ని పిలుచుకొచ్చి చెప్తారనమాట. ఇలా అని. అప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన మందేంటో తెలుసా అండి? ఇప్పుడు ఇది గనక నువ్వు ఈ మెడిసిన్ వాడకపోతే మీకు తగ్గదమ్మా అని చెప్పి స్ట్రాంగ్‌గా చెప్పెళ్తాడాయన. ఈ కుక్కపిల్లని మర్చిపోతది ఈవిడ. ఈ స్కిన్ గురించిన జాగ్రత్త తీసుకోవడం స్టార్ట్ చేశారు ఆవిడ. చేస్తే అప్పుడు క్రమేపీ కుక్కపిల్లని మర్చిపోయారు. అలా మీరు కూడా ఒక బుక్ పెట్టుకోండి మేడం శ్రీలక్ష్మి మేడం. పెట్టుకొని చెప్పండి మేడం. రోజు మార్నింగ్ నుంచి మీరు 1 అవర్, 1 అవర్ చెక్ చేసుకుంటూ మీ అనుభవాలు చక్కగా రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు కొంత ఏం చేశారు ఏంటో డైరీలో రాసుకోవడం స్టార్ట్ చేయండి. మీకు ఎంత బాగుంటుందో నాకు తర్వాత చెప్పండి మీరు. మార్నింగ్ అంటే తెల్లారి లేచిన దగ్గర నుంచి డైరీ రాయండి. మీకు ఈ దుఃఖం అంతా నెమ్మదిగా పోతదనమాట. అంటే ఒక దాని మీద కాన్సంట్రేషన్ చేస్తారు కదా! ఇప్పుడు ఆనాపానసతిలో మన శ్వాసను ఎలా గమనిస్తామో అప్పుడు బోలెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆ తర్వాత అవును మేడం. 90,000 సుమా 90,000 మేడము ఆలోచనలు. మేడం సుమా మేడం నాకు ఒకటి చెప్పారు మేడం. రోజు రాత్రి మీరు పడుకునే ముందు ధ్యానం చేయండి మేడం, మీకు కనిపిస్తారని. రియల్లీ నేను ఎన్నో సార్లు సుమా మేడంకి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్దాం అనుకుంటాను, కానీ
కొన్ని దీనివల్ల నేను మర్చిపోతూ ఉంటాను అనమాట. కానీ అది నిజంగా నా దాంట్లో జరిగింది మేడం. నేను నైట్ టైం పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకుంటే నిజంగానే మా హస్బెండ్ వచ్చి నాతో మాట్లాడినట్టు, ఇంకా బాధపడొద్దని చెప్పినట్టు ఇవన్నీ నిజంగా జరిగాయి మేడం. ఆ సుమా మేడంకి ఎన్నిసార్లు చెప్దాం అనుకున్నాను, మీ వల్ల ఈ అవకాశం ఇవాళ కుదిరింది చెప్పడానికి. మరి ఇంకా బాధపడకండి, ఎందుకంటే ఆయన శివ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మీరు అస్తమాటికి డిస్టర్బ్ చేయడం మంచిది కాదు కదా ఆయన్ని. ఎందుకంటే శివ సాన్నిధ్యంలోనే ఉంటారన్నమాట, మేడం హ్యాపీగా ఉంటారు. మీకు ఇంతకు ముందు కాబట్టి కూడా చెప్పాను, ఎక్కడో జన్మ అసలు తీసుకున్నారనుకోండి, బాధపడక్కర్లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఆ చిన్నోడి లాగానే వచ్చాడనుకోండి, కానీ అక్కడ ఇప్పుడు ఆ సోల్ అలా వచ్చినప్పుడు దాంట్లో ఇప్పుడు శరీరం తీసుకున్న తర్వాత కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు వదిలేయండి. మీరు హ్యాపీగా ఉంటేనే తను కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే శ్రీలక్ష్మి మేడం గారు ఇంకోటి ఏంటంటే పూజలు మీరు చూసుకున్నారు, అలంకరించుకొని కలిశారు, ఏడవద్దని కూడా చెప్పారుగా మేడం. ఇంకా మీ బాధ ఆయనకి చెప్పారు ఇష్టం లేదు, అక్కడ అర్థమైందా? మీ మేడం గారు. రియల్లీ మేడం, ఇది నిజంగా మీరు చెప్పినట్టే నేను పడుకునే టైంలో అలా చేస్తూ పడుకునేదాన్ని మేడం. అలాగే ఆయన ఒక రోజైతే వచ్చి నేను వెనకాతలే ఉన్నాను, దేనికి బాధపడతావు అలా చెప్పినట్టే. మీ హ్యాపీనెసే కోరుకుంటున్నారు ఆయన అక్కడ కూడా. అందుకనే మీరు ఇంకా దాని నుంచి బయటికి రావాలి మేడం. మేడం, చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా మనకు మరపు కూడా భగవంతుడు ఇచ్చింది మనకు కూడా. ఎందుకు అంటే ఇలాంటి వాటి కోసమే. ఇలా ఏడుస్తూ ఏడుస్తూ మనం జీవితాంతం ఏడవలేం కాబట్టి ఆ మరపు అనేది చేసింది. కాబట్టి ఆ చిన్నోడిలా చూసుకోండి, ఆ భగవంతుడిలో చూసుకోండి. ఆ చిన్నోడిని చక్కగా ఆడియండి. వాడెంత పరిగెడుతూ ఉంటే మీరు వాడిని ప్రేమగా చూస్తుంటే, ముద్దు చేస్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఇలా నానమ్మ ఏడ్చిందనుకో వాడెంత బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే ఉన్నది చూసుకోండి. అంటే శ్రీలక్ష్మి నిజమే మేడం మేడం, గారు ఇంకొకటి నిజమే నిజమే. నేను ఏడిస్తే మా గమనించడం మనవడు గబగబా దగ్గరకు వచ్చి కళ్ళు తుడిచిస్తాడు మేడం. ఆ! వాడిని ఆడిచ్చండి. మొత్తం ఇప్పుడు వాడితోటే నానమ్మ, ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిపోయినోళ్ళు మొత్తము పిల్లలు మనమళ్ళతోటి, మనమరాళ్ళతోటి, వాళ్ళతోటి హ్యాపీనెస్ పొందుతూ ఉంటారు. మేడం, వెళ్ళిపోయిన దాని గురించి బాధపడొద్దు. ఉన్నది ఏదైతే ఉందో దాంట్లోనే ఆనందం పొందాలి. లేని దానిని వెతుక్కొని బాధపడేది కూడా లేదు. ధ్యానంలో ఉన్నారు, అంటే చక్కగా జ్ఞానం తీసుకుంటున్నారు. అంటే మేడం భౌతికంగా కొన్ని అలంకరణలు అనేవి మేడం గారు చెప్పారు కదా, పూజ చేసుకున్నప్పుడు అలంకరించుకొని చేస్తారు. అయితే భౌతికంగా సనాతన ధర్మంలో వాళ్ళు కంట్రోల్ చేయడానికి వీళ్ళు లేడీస్ ని అలా చిన్న వయసులోనే వితంతులైన వాళ్ళకి అందరికీ కూడా సతీ సహగమనం అని ఎన్నో రకాలు ఉండేవి. కానీ ఇంకొకటి ఏంటంటే భౌతికంగా భగవంతుడు ఆడవాళ్ళకి పుట్టుకతోనే గాజులు పువ్వులు అన్ని ఇస్తారు. కానీ అవును. ఇది ఇంకా మారలేదు. ఇంకా కొంతమంది ఇప్పుడైతే అన్ని వేసుకుంటున్నారు మేడం. కానీ వీళ్ళంటి వాళ్ళు ఏంటంటే ఇంకా పాత పద్ధతులు అనుసరిస్తున్నారు కాబట్టి బాధపడుతున్నారు. అది లేదు 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 మేడం, ఒకటి చెప్తాను వినండి. కాశీ వెళ్తే నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను, కాశీ వెళ్తే కాయో పండో వదిలేయాలంటారు. అది నిజంగా ఆ దేవుడి కోసం, నా దేవుడి కోసం నేను ఇవన్నీ వదిలేస్తున్నా. నాకు అసలు ఇంకా వీటి మీద జాసే లేదు మేడం. మా హస్బెండ్ ఉన్ననాళ్ళు ఆయన అయితే నేను ఆయన కోసమే తయారయ్యేవాళ్ళం. ఇప్పుడు ఎవరి కోసం అండి మనకెందుకు? అందుకే నేను నా శివుడి కోసం ఎలాగైతే వదిలేసామో, నేను మా హస్బెండ్ కోసం నేను అవన్నీ వదిలేసాను. నాకు అసలు వాటి మీద ఇప్పుడు జాస కూడా లేదు మేడం. నిజంగా మా పిల్లలు మంచి మంచి చీరలు కొని తిడతారు, కట్టుకోవచ్చు కదా అని. నాకెందుకు ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదో దేవుడు లేకపోతే ఆయన్ని తలుచుకోవడం. నా దృష్టిలో దేవుడు అంటే ఆయనే ఒక్కటే. ఇంకా నేను ఈ భగవంతుని కూడా నమ్మడం మానేశాను పూర్తిగా. నాకు ఇంకా ఇవాళ కూడా ఇలా ఉంచారు అంటే ఆయన చలవే కదా అనుకుంటాను అంతే. అంత బాగుండేవారు మేడం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు మేడం, మీతో పాటే ఉన్నారు. ఎందుకంటే మీ ఆలోచనలో ఉన్నారు కదా, మీ వెన్నంటే మీ పక్కనే ఉంటారు. మీరు అంత బాధపడాల్సిన, ఎందుకంటే మా డాడీ గురించి మేము అలాగే బాధపడుతూ ఉంటాం మేడం. అందుకనే నేను చాలా ఎక్కువ స్పందించాను మీకోసం. ఎందుకంటే ఆయన లేకుండా ఏం జరగవు. అంటే అంత మంచి మనిషి కాబట్టి మీరు ఎక్కువగా తలుచుకుంటున్నారు. ఎస్ మేడం, 3 ఏళ్ళు దాటిపోయింది కానీ నాకు ఒక్క క్షణం ఏ పని చేసినా నా ప్రతి పనిలో ఆయన వెనకాతలు ఉండేవారు మేడం. అంత కొండ వెళ్ళిపోయిందని బాధ తప్ప ఇంకేం లేదు. ఏం పర్వాలేదు మేడం, ఎక్కువ ఉదయాన్నే బాధపడకండి. ఆయన మీతోనే ఉన్నారు, ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని మీరు అనుకోవాలి అంతే. ఇంకా అదే ఎక్కువగా ఆలోచించి వదిలేయాలంటారు కదా, దేన్ని ఎక్కువగా పట్టుకోరాదని. మీరు ఈ సాధన చేయండి చక్కగాను. మీతోనే ఉన్నారనుకోండి, ఎవరిని పట్టించుకోకండి, మేడం, హ్యాపీగా ఎంత ఆరోగ్యం చూసుకుంటున్నారో చూసుకోండి. చూసుకున్నప్పుడు మీరు చూసుకోగలిగారు కదా, ఆరోగ్యం అలాగైనా చూసుకోండి. ఇప్పుడు అన్నారు కదా డ్రీమ్స్ లో, కలలో చూసుకున్నానని, అలాగైనా చూసుకోండి.
మీకు ఏ దేంట్లో తృప్తి అనిపిస్తుందో అది చెయ్యండి. ఎందులో ఆనందం అనిపిస్తుందో అది చెయ్యండి. అంతేగాని ఎప్పుడు బాధపడుతూ అయితే ఉండకండి. ధ్యానం చేస్తూ పడుకొని అలా అన్నారు గదా! అలా అయినా చూసుకోండి. ఏ ఆఫీస్‌కో, బిజినెస్‌కి వెళ్ళినట్టు ఫీల్ అవ్వడమే మీరు అసలు థ్యాంక్ యూ వేరే మేడం. ఉమా లెవెల్. మేడం కి, సుజిత మేడం కి కూడా థ్యాంక్స్ అండి. నేను గబుక్కున బయటపడిపోయాను. సారీ పాపం మీ నో అందరి టైం ప్రాబ్లమ్. నేను నో తినేసాను. ప్రాబ్లమ్ లేండి ఏమంటే మేడం. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. మీరు అలా కాస్తంత బాధ ఉపశమనం మీకంతే. మేమేం తీర్చలేం కదా! మీ అంతట మీరే బయటపడాలి. ఎవరు వచ్చి చేయలేము. మీరు చక్కగా రాసుకుంటూ ఉండండి చక్కగా అలాగా డైరీ. మీకెంత బావుంటుందో టైం నోట్ చేసుకుంటూ అలాగా స్పెండ్ చేయండి. చక్కగా ఒక వారం రోజుల్లో చక్కగా కుదురుతుంది మీకన్నీను. మీరు ఏ భావం వచ్చినా రాసుకోండి. చాలా బావుంటుంది. చక్కగా బుక్కు, డైరీ పెట్టుకోండి. విద్యార్థిలాగే, స్టూడెంట్ లాగే. ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థే కదా! అలా అన్నమాట. మేము గూడా అలాగే రాసుకుంటాం మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సుజిత మేడం. మేడం చాలా శ్రీలక్ష్మి మేడం. మంచి మేడం అవకాశం. సారీ సారీ అండి గ్రూప్ సభ్యులందరికీ కూడా నో సారీ. నో మా ప్రాబ్లమ్. వల్ల నో టైం ప్రాబ్లమ్. పోయింది థ్యాంక్ యూ మేడం. అనవసరంగా. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ టైం మేడం. సారీ అయిపోయింది. చెప్పకూడదు. మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలంతే అందరికీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అందరూ గూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు 11 గంటల క్లాస్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.